అటిక తనకు పదవుల కంటే ప్రజలే ముఖ్యమన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలంతా కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పారు. అసలు హైడ్రాతో ఏం సాధించారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. పేదలను గోసపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తాను ఎలాంటి పదవి కోసం ఆశపడడం లేదన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శులను బ్యాంకులు దొంగ లెక్కలు చూడాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందో చెప్పాలన్నారు. తనకు పదవులు శాశ్వతం కాదు, ప్రజలే ముఖ్యమంటున్న ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సార్, ఏంటి ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు ఇవాళ దుమారం లేపుతున్నాయి? ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి పైన అలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఏం చెప్తారు? నా 25 సంవత్సరాల చరిత్రలో ఇంత ఇన్ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఎప్పుడు చూడలేదు. సమన్వయం లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి చెప్తుంది, హైడ్రా ఒకటి చెప్తుంది. అంటే ప్రజలంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారే స్వయంగా, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎక్కడ కూడా కట్టిన ఇండ్లు ప్లస్ ప్రజలు ఉంటున్న ఇండ్లు కూల్చకండి, ఇప్పటి నుంచి కట్టే వాటి మీద నియంత్రణ పెట్టమని చెప్పాను. 2015లో 16లో ఎక్కడైతే ప్రగతి నగర్లో కట్టబడ్డ అపార్ట్మెంట్స్ ఉన్నాయో, 6 అంతస్తులు 7 అంతస్తుల అపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి నోటీసులు ఇచ్చింది. మొన్న నేను స్వయంగా శ్రీధర్ బాబు గారిని, తర్వాత రంగనాథ్ గారిని, ఇక్కడ మచ్చబొల్లారం అని ఉంటుంది 133 డివిజన్, ఆడ హిందూ శ్మశాన వాటికలో ఆడ చెత్త డంప్ యార్డ్ పెడతా అంటే వద్దు, 55 కాలనీలు ఉన్నాయని చెప్పి చేస్తే వచ్చిండ్రు, చూసుకున్నారు, కలెక్టర్ నుంచి చెప్పిపోయిండ్రు, కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చిండ్రు. కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చిన హైడ్రా రంగనాథ్ గారు వచ్చి కట్టద్దని చెప్పిపోయినప్పటికీ కోర్టులో స్టే తెచ్చినప్పటికి కూడా కడుతూనే ఉన్నారు. అంటే ఎక్కడ నియంత్రణ లేదు. నేను ఏమంటున్నా అంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కూడా ఆయన కిందనే ఉంది కాబట్టి రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి సమన్వయంతో ఈ హైడ్రా మీద ఇప్పటికే అనేక రకాల నష్టాలు జరిగిపోయినాయి. ఇలా భయపడుతున్నారు. ఎవరైనా ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా హైడ్రా సర్టిఫికేట్ లేకపోతే కొనుక్కోలేమనే పరిస్థితికి వచ్చింది. మీ స్టాంప్స్ అండ్ మీ రిజిస్ట్రేషన్ అన్నీ పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది, ఇవాళ జిఎస్డిపి పడిపోతుందని చెప్పి నువ్వే అంటున్నావు, అప్పు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి అంటున్నావు. అంటే ఒకప్పుడు గొప్పగా ఉన్న తెలంగాణ ఇవాళ గ్రోత్ మామూలు లేదండి. 30,000 కోట్లున్న ఆదాయం, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 2014లో 30,000 కోట్లు ఉంటే 1,20,30,000 కోట్లకు వచ్చింది. ఇంత గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రంలో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గొప్పగా ఉన్న రాష్ట్రంలో, 13% పైబడి జిఎస్డిపి ఉన్న రాష్ట్రంలో, ఇవాళ ఎక్కడ చూసినా ఏంటంటే హైదరాబాద్ లివబుల్ సిటీ అని చెప్తున్న రాష్ట్రంలో ఎందుకు చేసుకుంటున్నావు ఇట్లా? ఎవరు చెప్పడం లేకనా? అంటే చాలా ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది, ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈటెల రాజేందర్ నుంచి ఈ స్థాయిలో వ్యాఖ్యలు ఎప్పుడు కూడా వినలేదు. ఏం వ్యాఖ్యలు చేసినా నేను ఏమన్నాను? ఇప్పుడు ఎవరు చెప్పినా వినను అంటున్నాడు. అసలు నీ అధికారులు కానీ సమన్వయం లేదని చెప్పిన ఎవడు అసలు దీని బాధ్యుడు ఎవడు? ఈ నోటీసులు ఇచ్చిండు బాధ్యుడు ఎవడు? ముఖ్యమంత్రిరా, లేకపోతే రెవెన్యూ శాఖనా, లేకపోతే హైడ్రా? ఎవరు అడిగిన నేను. రెండోది ఏమన్నా ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే నువ్వు పట్టించుకోకపోతే శాడిస్ట్ అంటారా? మంచిది కాదు. నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నావు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. మేము ఒక శాడిస్ట్ లాగా చూస్తలేం. ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే నువ్వు సంతోషపడేదానికి, ప్రజలందరూ బాధపడుతున్నప్పటికి కూడా, అనేక రకాల సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికి కూడా నువ్వు పట్టించుకోకపోతే, ఎవరి మాట వినకపోతే నువ్వు సైకోవా? ఏమన్నా చెప్పండి. గదన్నం తప్ప మేము ఆయన ఏం అనలే. నువ్వు ఒక ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చెయ్యి అని చెప్పినా తప్ప ఇంకేమన్నా. మొత్తం నా స్పీచ్ అంతా విను, మీరు తెలుస్తుంది. 2024 కంటే ముందు కట్టిన ఇండ్లు ఏవి కూడా కూల్చోదు హైడ్రా. ఇందులో కూల్చివేతల్లో ప్రతిదీ హైడ్రాకు సంబంధించింది లేదు అనేది హైడ్రా చెప్తూ ఉంది. కానీ ప్రతి అంశాన్ని కూడా హైడ్రాను ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తూ మాట్లాడడం సరైందంటారు? ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరి కింద వస్తుంది? ఎంప్లాయీస్ ఎవరి కింద వస్తారు? హైడ్రా వేరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వేరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లుంటుందా అండి? అన్నీ సమన్వయంతో పనిచేయాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడండి, 2024 కంటే పూర్వం కట్టినటువంటి ఇల్లు కూలగొట్టడానికి వీలు లేదని చెప్పి నువ్వు అంటున్నావు కదా. మరి ఇది ముఖ్యమంత్రి గారి మాట అందరికి పోయి ఉండాలి కదా. అది రెవెన్యూడు పాటించాలి, అది హైడ్రావుడు పాటించాలి, అది మున్సిపాలిటీ పాటించాలి కదా. ఎందుకు పాటిస్తలేరు అంటున్నా నేను. గక్కనే కోపం వస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కూడా విలువ లేకపోతే, దాన్ని పాటించుకోకపోతే, దాన్ని అవగాహన చేసుకోకపోతే ఎవడు అవగాహన చేసుకోవాలి? మరి ఎవడు బలి పంచుకోవాలి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు హిందూ శ్మశాన వాడి గురించి చెప్పిన. ఎవరో ఒక దాత వెంకటరెడ్డి గారు 20 ఎకరాల భూమిని కొని
15 ఎకరాలు హిందూ శ్మశాన వాటికి, 5 ఎకరాలు ముస్లిం శ్మశాన వాటికి ఇచ్చిండ్రు. ఆడ 2020లో ఇక్కడ ఒక చిన్న డంప్ తడి చెత్త పొడి చెత్త వేరు షెడ్ కట్టమని చెప్పి 1 ఎకరం భూమికో 2 ఎకరాల భూమికో ఇచ్చిండు. ఆడ 55 కాలనీల వాళ్ళు వచ్చి ఇక్కడ ఎట్లా పెడతారని అని చెప్పి అభ్యంతరం పెట్టారు. స్వయంగా రంగనాథ్ గారు వచ్చి ఇక్కడ కట్టొద్దని చెప్పాడు. రంగనాథ్ గారు వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారు వచ్చి నోటీస్ ఇచ్చిపోయింది ఇక్కడ కట్టొద్దని చెప్పి. నేను స్వయంగా మళ్ళీ కడుతున్నానని చెప్పి నేను మళ్ళీ రంగనాథ్ గారికి, తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు గారికి పోయి సచివాలయం పోయి చెప్పొచ్చినాం. కోర్టుకు పోయి ఇవి జరగకపోతే కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాం. ఎన్ని తెచ్చుకున్నా కూడా ఇవాళ కడుతున్నారు లేదు మీరు చూడండి. అంటే కోర్టు స్టే ఇచ్చినప్పటికి కూడా కడుతున్నారంటే ఎవరి కంట్రోల్ ఉన్నట్టు లెక్క. నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు నేను మంత్రులని, కాంగ్రెస్ పార్టీ మంత్రులని, ఎమ్మెల్యేలని, కార్యకర్తలని అడుగుతున్నా, మచ్చబొళ్ళారంలో నేను చెప్పేది నిజం కాకపోతే నువ్వు ఏ శిక్షగా సిద్ధంగా ఉన్నది? అరే నీ మెషినరీ పని చేయాలి కదా. నేను అనేది నీది కాని దానికి దానం ఇచ్చే అధికారం నీకు ఎవడిచ్చిండు? ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి కోసమే రూట్ మార్చారు, చాలా దురుసుగా ముందుకు వెళ్తున్నారు, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు అనే విమర్శలు వస్తాయి. ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కూడా టార్గెట్ చేస్తున్నా. మూడోది అన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఎవ్వరు కూడా నేను ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఒక 10 లక్షల రూపాయల లోపు పనిచేసిన వాళ్ళందరికీ బిల్లు ఇస్తా అని చెప్పి సంవత్సరం నుంచి ప్రకటిస్తారు. ఇంతవరకు అయితే లేదు. నేను ఫోన్ చేసిన ఏందా ఆర్థిక శాఖ కార్యదర్శి అంటే సరిది మా చేతులు లేదంటాడు ఆయన. మరి ఎవరి చేతిలో ఉన్నాడు చెప్పండి? నేను అడుగుతాను, ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఇవాళకి ఫీ రీఎంబర్స్మెంట్ రాలేదు, ఇవాళకి బిల్లు చిన్న చిన్న కాంట్రాక్టర్ బిల్లు రాలేదు, గ్రామ పంచాయతీలలో పైసలు వస్తలేవు, 3-4 నెలల నుంచి గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు లేవు. మరి ఎవరిని అడగాలి అంటున్నాను నేను అనేది. ఎవరు పరిష్కరించాలి? ఇప్పుడు ఈ అన్ని డిపార్ట్మెంట్ను యాక్టివేట్ చేసే బాధ్యత, సమన్వయం చేసే బాధ్యత, పరిగెత్తించే బాధ్యత, ప్రజలకు చేరువ చేసే బాధ్యత ఎవరిది ఉంటుంది చెప్పండి? ముఖ్యమంత్రి కాకపోతే ఎవరిది ఉంటుందండి? ముఖ్యమంత్రి గారు అంతకుముందు మరి నేను అడుగుతున్నాను, ఇదే రేవంత్ రెడ్డి గారు ఎవరిని అన్నాడండి? అదే ముఖ్యమంత్రి గారు అన్నాడు. మరి కేసీఆర్ని అన్నాడు. మరి ఎందుకన్నట్టు? మరి అసలు ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట్లాడే భాష కానీ ముఖ్యమంత్రి కాకముందు ఆయన మాట్లాడే భాష ఒకసారి పరిశీలించండి. మా మొత్తం 25 సంవత్సరాల చరిత్ర తీయండి, వారిది కూడా తీయండి, తీసి మా చెప్పండి ఎవరికి సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరి భాష మంచిగా లేదో. ఇప్పుడు మొన్న ఆయన అన్నాడు, అసలు ఒక గవర్నమెంట్ ఎవరు పోతారండి బ్యాంకులకు? ముఖ్యమంత్రి అప్పుకు పోతారా? ముఖ్యమంత్రి అప్పుకు పోతారా? ఆర్థిక మంత్రి అప్పుకు పోతారా? రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి గారు అప్పుకు పోతారు ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. మనం పోగానే వాళ్ళు దొంగల లెక్క చూస్తారు. అంటే నీ ఆర్థిక శాఖ కార్యదర్శి కానీ దొంగల లెక్క బ్యాంకులు చూస్తున్నాయనే పరిస్థితి ఎందుకు వస్తుందండి? నేను అడుగుతున్నా ఒక లెక్క. 2024-25లో ముఖ్యమంత్రి గారు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, నా 11 సంవత్సరాల చేతుల్లో ఎన్నడూ చేయనంత ఎఫ్ఆర్బిఎం రుణాన్ని 64 కోట్ల రూపాయలని అప్పు తెచ్చుకున్నమాట వాస్తవం కదా. అంతకుముందు ఏ సంవత్సరం మరి 64,000 కోట్ల అప్పు పుట్టినప్పుడు అప్పు పుడతలే అని చెప్పి ఎట్లా అంటావండి? నువ్వే అంటున్నావు ఇలా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని. నేను అంటలేను. నేను అంటున్నా 4,60,000 కోట్లో 4,70,000 కోట్లో ఎఫ్ఆర్బిఎం రుణం ఉన్నది. కొన్ని కార్పొరేషన్లు ఉంటాయి. ఇప్పుడు ఇవాళ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ కావచ్చు, ఇరిగేషన్ కార్పొరేషన్ కావచ్చు, లేదా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కావచ్చు, ఆర్టీసీ కార్పొరేషన్ కావచ్చు, ఇలాంటి కార్పొరేషన్లకి, లేదా జనరేషన్ కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే డిస్కమ్లకు కావచ్చు, ఇట్లా అనేక రకాల డబ్బులు తెచ్చిండ్రు. అవన్నీ కడితే 8 కోట్లు 9 కోట్లు అయితే కావచ్చు, 7 కోట్లు 8 కోట్లు అయితే. నేను అంటున్నది ఏంటంటే ఇవాళ గింత అప్పులు తెచ్చుకొని నడుపుతున్నటువంటి రాష్ట్రంలో నువ్వు దివాళా తీసింది దొంగ లెక్క చూస్తున్న మాట మాట్లాడచ్చా అండి? ఇవాళ నువ్వు మాట్లాడే మాట యావత్ తెలంగాణ సమాజాన్ని కుంగదీస్తుంది. అంతకుముందు అన్నిట్లో నంబర్ 1 చెప్పేగా ఇదే అసెంబ్లీలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో నంబర్ 1, జిఎస్డిపిలో నంబర్ 1, పచ్చదనంలో నంబర్ 1, లివబిలిటీలో నంబర్ 1, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నంబర్ 1, నేషనల్ హైవేస్ నిర్మాణం నంబర్ 1 అని గత ప్రభుత్వం చేసిన అప్పులకి ఇప్పుడు వడ్డీలు కట్టాల్సిన సరిపోతుంది అనేది. అంతకుముందు కూడా కట్టినండి. ఇప్పుడు ఈ కొత్త కాదు. ఈవెన్ తెలంగాణ వచ్చినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ అనేది తప్పు మాట. 77,300 కోట్ల రూపాయలు 2014లో వారసత్వంగా రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పు వచ్చింది మనకు. అప్పు ఇవాళ కొత్తగా ఏం లేదు. ఆ తదుపరి ఇరిగేషన్ కార్పొరేషన్స్ కావచ్చు, లేకపోతే రకరకాల అభివృద్ధి కోసం కావచ్చు తెచ్చిన మాట వాస్తవం. ఇలా అనాదిగా అప్పులు ఉన్నాయి. ఇవాళ కొత్తగా ఏం తెచ్చినట్టు ఏ రాష్ట్రమైనా కూడా జనరల్గా ఏ రాష్ట్రమైనా కూడా జిఎస్డిపిలో ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సంపదలో 25% మించకుండా అప్పు తెచ్చుకునే అధికారం ఉంటుంది. ఎప్పుడైనా ఉంటుంది.
అప్పు లేని రాష్ట్రం ఉండదు, అప్పు లేకుండా తెలంగాణ కొనసాగదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు బీజేపీలో కూడా కోఆర్డినేషన్ లేక ఈటల రాజేందర్ అధ్యక్ష పదవిని అడ్డుకుంటున్నారు, అందుకే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు అనే విమర్శలు కూడా చేస్తున్నారు. బాయ్సాబ్ నేను అన్ని అనుభవించిన బాయ్సాబ్. నేను 25 సంవత్సరాల కాలంలో అందరికంటే ఎక్కువ అదృష్టవంతుని, అందరికంటే ఎక్కువ 20 ఉన్న 4 నాళ్ళు మంచి పొజిషన్లో నేను టీఆర్ఎస్ పార్టీలోకి ఎంటర్ కాగానే నాకు రాష్ట్ర కార్యదర్శి ఇచ్చింది బాయ్సాబ్. టీఆర్ఎస్ పార్టీలో ఎంటర్ కాగానే రాష్ట్ర కార్యదర్శి ఇచ్చింది. నేను టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఓ 4 ఇంపార్టెంట్ వ్యక్తులలో నేను కూడా ఉన్నా, 4 పిల్లలలో నేను కూడా ఒక పిల్లలు ఉన్నా, నీకు ఎరక. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, వెంటనే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చింది నాకు కరీంనగర్ది. ఆ వెంటనే నాకు పార్టీ ఫ్లో లీడర్ ఇచ్చిండ్రు, తెలంగాణ రాగానే నాకు ఆర్థిక మంత్రి ఇచ్చిండ్రు. నాకు ఏం తక్కువైందని చెప్పి బాయ్సాబ్ నేను అన్నీ అనుభవించున్నా బాయ్సాబ్. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేసినప్పుడు కానీ, టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానీ ఇంతెందుకు నేను లాస్ట్లో శాసనసభ సమావేశ సందర్భం ముఖ్యంగా ఒక మాట అన్నాడు, రాజేంద్ర గారికి అన్ని సమస్యల పట్ల అవగాహన ఉంటుంది, నిత్యం ప్రజలలో ఉండేవాడు, పేదల గురించి ఆలోచించేవాడు, ఆయన పిలిపించుకొని మంత్రులారా మీరు మాట్లాడండి, మాట్లాడే సమస్య పరిష్కరించమని చెప్పి నేను చెప్పట్లే, కేసీఆర్ గారు మాట్లాడిన మాట ఒకటి ఉంటుంది. ఇంతెందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఒకసారి శాసనసభలో ఒక మాట మాట్లాడండి, రాజేంద్ర గారు మీరున్నారు అనుభవజ్ఞులు, మీరన్నా చెప్పచ్చు కదా కేసీఆర్ గారికి అని అన్నాడు. గిన్ని అనుభవించిన నేను నాకేదో రాగానే నాకేమైనా ఉన్నదా ఏంది? ఇప్పుడు నా ఆర్థిక మంత్రి కంటే నాకు అదా అండి, నేను ఆర్థిక మంత్రిని చేశాను కదా, నేను ఆరోగ్య శాఖ మంత్రిని చేశాను కదా, పార్టీకి ఫ్లో లీడర్గా ఉన్నా కదా, ఇంకా అంతకంటే ఎక్కువ పెద్ద పోస్టులు ఏముంటాయండి? సో ఇది మొత్తం మీద ప్రజల విశ్వాసం కోల్పోయింది ప్రభుత్వము. ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వాలే ఇవాళ ప్రజల ఇండ్లను కూల్చివేయడం సరైనది కాదు. అది హైడ్రా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రజల పక్షాన నిలబడతారు, నాకు పదవులు ముఖ్యం కాదనేది ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.